హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు మీ లేఅవుట్ ఛానల్. సో ప్రీవియస్ వీడియోలో మీ అందరికి కూడా సర్వే గురించి, అప్లికేషన్ ఎలా కట్టాలి, సర్వే ఎలా చేయించుకోవాలి మన పొలాల గురించి అనేసి డిస్కస్ చేసాం. కానీ నెక్స్ట్ వీడియోలో మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, సర్వే సంబంధించింది ఇళ్ల స్థలాల గురించి మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇళ్ల స్థలాల గురించి సర్వే చేయించుకోవాలా, చేయించుకుంటే ఎవరితో చేయించుకోవాలి, మనకున్నటువంటి ఇళ్ల స్థలం అంటే 150 చదరపు గజాలు కావచ్చు, 100 చదరపు గజాలు కావచ్చు, 200 చదరపు గజాలు కావచ్చు, ఇళ్ల స్థలాలు వచ్చేసరికి చదరపు గజాల్లో ఉంటుంది కాబట్టి మనకున్న ల్యాండ్ని ఎలా జాగ్రత్తగా సేవ్ చేసుకోవాలి, అలాగే మన డాక్యుమెంటేషన్ ఎలా చూసుకోవాలన్న గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా సర్వే విషయంకి వచ్చేసరికి మనకి ఇళ్ల స్థలాల వరకు వచ్చేసరికి ఏమవుతుందంటే, చాలామంది ఇళ్ల స్థలాలకి సర్వే పెట్టుకుంటే చేయరు. ఎందుకు? మనకి ఇళ్ల స్థలాలు వచ్చేసి చాలా వరకు ఏంటంటే గ్రామ కంటలు అవుతాయి. పల్లెటూరులో అయితే గ్రామ కంటలు అవుతాయి, మున్సిపాలిటీలో అయితే మున్సిపల్స్ కింద వస్తుంది. గ్రామ కంటాలకు వచ్చేసరికి ఏమవుతుందంటే, గ్రామ కంటాలు అనేసరికి పూర్వం ఏం చేశారంటే, ఒక 15 ఎకరాలు, ఒక 5 ఎకరాలు, 6 ఎకరాలు అలా ఒక గ్రామ కంఠం కింద, అంటే ఒకే ఎఫ్ఎంబిలో ఒక గ్రామ కంఠం కింద, లేకపోతే 2 ఎఫ్ఎంబిలో గ్రామ కంఠం కింద విడగొట్టేశారు. సో దాంట్లో మనకు హద్దులు ఉండవు. ఎఫ్ఎంబిలో మన క్లారిటీగా ఒకే సర్వే నెంబరు ఓపెన్గా ఉంటుంది. ఒక సర్వే నెంబర్ వచ్చేసి 6 ఎకరాలు. దాంట్లో సబ్ డివిజన్ జరగకపోవడం వల్ల గ్రామ కంటాలు అనేది మనకు కొలవరు అనమాట. ఎక్కువ 90% కొలవడానికి ఎవరు కూడా రారు, ఎందుకంటే గ్రామ కంటాల్లో మనకి సబ్ డివిజన్ జరగలేదు కాబట్టి. సో సబ్ డివిజన్ జరగలేదు కాబట్టి ఒకవేళ మనం సర్వేకి అప్లై చేసుకున్నా సరే, మనకు పక్కన సరిహద్దు రోడ్లు, పక్కన ఉన్నటువంటి నైబర్స్, ఫ్రెండ్స్, మనకున్నట్టు ఇరు పొరుగు వాళ్ళందరూ కూడా సహకరిస్తేనే చేస్తారు. అది కూడా 90% BSc 34 సెక్షన్ ప్రకారం ఏంటంటే, సర్వే సెక్షన్స్లో ఈ గ్రామ కంటాలు కొలవడం నిషిద్ధం అని ఒక జీవో ఉంది. సో గ్రామ కంటాలు కొలవడానికి రారు. సో గ్రామ కంటాలు మన ఇంటిని మనం ఎలా కొలుపుకోవాలి, ఎవరి చేత కొలిపించుకోవాలి, సో కొలిపించుకున్న తర్వాత మన దగ్గర ఏం తీసుకోవాలి, దానికి సపరేట్గా ఇప్పుడు లైసెన్స్ సర్వేలు ఉన్నారు, ఇంకా విలేజ్ సర్వేలు ఉన్నారు, ఇప్పుడు రీసెంట్గా వచ్చిన వాళ్ళు. మీకు ఇంతకుముందు కూడా ప్రీవియస్లో వీడియోలు చెప్పాను ఏమనంటే, డాక్యుమెంట్ రైటర్లు కూడా మంచి సర్వే సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. సో మనకి వీళ్ళ ద్వారా వెళ్ళి, సో పక్కన ఉన్నటువంటి ఫ్రెండ్ నైబర్స్, అంటే పక్కన సరిహద్దు ఉన్న వీళ్ళు మనకి బంధువులు అవ్వచ్చు, లేకపోతే మన పక్కన ఉండవచ్చు, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం రిక్వెస్ట్ చేసుకోవాలి. ఎలా అంటే, మనం ఎప్పటి నుంచో ఇక్కడికి దడి కట్టుకున్నాం, లేదా మన ఇక్కడ ఒక రాయి ఉంది, ఈ రాయ మధ్య ఎంత ఉందో, ఎన్ని చదరపు గజాలు ఉందో తెలుసుకుని దాన్ని ప్రీవియస్గా ఒక స్కెచ్ తయారు చేయించుకోవాలి. వచ్చినటువంటి సర్వేలు అందరూ కూడా మీకు 95% అందరూ కూడా అడుగుల్లో రాస్తారు కొలతలన్నీ కూడా. సో మనకి తూర్పు ఎన్ని అడుగులు, పడమర ఎన్ని అడుగులు, దక్షిణం ఎన్ని అడుగులు, ఉత్తరం ఎన్ని అడుగులు, రోడ్డు ఎన్ని అడుగులు అని చెప్పేసి ప్రీవియస్గా ఒక స్కెచ్ తయారు చేసుకుంటే, ఆ స్కెచ్ తయారు చేసుకుని మనం రిజిస్ట్రేషన్ చేయించుకుని ఆ స్కెచ్ కూడా ఇంక్లూడింగ్ చేసుకుంటే, రేపు ఎప్పుడైనా సరే మన ఇంటి స్థలాన్ని సిఆర్డి పర్మిషన్ అప్లై చేయాలి, లేదా మేబీ అంటే సిఆర్డి అంటే విజయవాడ, ఇప్పుడు వైజాగ్ వచ్చేసరికి ఓడా అంటే వైజాగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఓడా, రాజమండ్రి వచ్చేసరికి, సో ఒక్కొక్క చోట ఒక్కొక్క అథారిటీ ఉంటుంది కాబట్టి మనం మున్సిపల్ ఆఫీస్లో అప్లై చేయాలి. సో అప్లై ప్లాన్ అప్రూవ్ కావాలి అంటే అప్పుడు ఏం చేయాలి, ఈ లైసెన్స్ సర్వేర్ ఇచ్చిన సర్టిఫికేట్, లేకపోతే ఒక స్కెచ్ మన దగ్గర ఉంటే కనుక ఆ స్కెచ్ బేస్ చేసుకుని మనకి ఒక మున్సిపల్ ప్లాన్ అప్లై చేయడం, లేదా సిఆర్డి ప్లాన్ అప్లై చేయడం, లేదా మీరు ప్రీవియస్ వీడియో చెప్పినట్టు ఒక్కొక్క జిల్లా ఉన్నటువంటి అథారిటీ పట్టుకుని మనం దానికి అప్లై చేసుకుని ఆ కొలతల మధ్యలో ఉన్నటువంటి ప్లాన్ని మనం ప్రిపేర్ చేసుకోవడం అవుతుంది. సో మస్ట్ అండ్ షుడ్ బీగా మనం చేయాల్సిన పని ఏంటంటే, ఎప్పుడైనా సరే మన ఇళ్ల స్థలాలు అనేవి సాధ్యమైనంత వరకు తక్కువ వాళ్ళతో ఒక అడుగున్నర గురించి ఆలోచించకుండా లాక్ చేసుకోవాలి. ఎందుకంటే సివిల్ సంబంధించినటువంటి కేసులు త్వరగా తేలవు. ఎన్నో సంవత్సరాల మట్టి కోర్టులు ఇంకా ఉన్న కేసులు చాలా ఉన్నాయి. ఎప్పటి నుంచో కొట్టుకుని అలాగే ఉండిపోయి ఆస్తి ఏమి చేయకుండా అనుభవించకుండా తరాలు పోయిన ఆస్తులు చాలా ఉన్నాయి ఇళ్ల స్థలాలకు సంబంధించినవి. సో మీరు ఎప్పుడైనా సరే పక్కన కూర్చుని మాట్లాడుకుని, సో చెప్పిన మాటను పక్కన అతను మనకి నేను ఇక్కడి వరకైనా మొండి పట్టు కూర్చున్నాడు, సో అక్కడ నుంచి 4 పెద్దల్లో పిలిపించుకుని, లేకపోతే మనకు తెలిసిన పెద్దలు కూర్చోబెట్టి, సార్ నాకు ఎంత తగ్గింది, ఎంత ఉంది, మీ స్థలం కూడా కొలిసి నా స్థలం కొలిపించుకుందాం, ఇద్దరిది కొలిపించుకుందాం. ఒకవేళ మీ స్థలం తగ్గితే కనుక అదే ఫైనల్ చేసుకుందాం, తగ్గకపోయి మీ స్థలం ఎక్కువ ఉంటే
మనం అడ్జస్ట్ చేసుకుని మనం మన ఇద్దరి మధ్యలో సమకూర్చుకుని ఇద్దరు కూడా అగ్రి అయ్యి దాన్ని ఒక రాయి మధ్యలో వేసుకుని మనం దాన్ని బట్టి మనం ఈ హద్దులు నిర్ణయించుకుందాం అని చెప్పేసి మ్యూచువల్ అండర్స్టాండింగ్గా సామరస్యంగా మనం గనక ఈ ఇళ్ల స్థలాలు అనేవి రాళ్ళు పాతుకుని దాన్ని మస్ట్ అండ్ షుడ్ బి చేయాల్సిన పని ఏంటంటే స్కెచ్ తయారు చేయించుకోవాలి. ఇప్పుడు తూర్పు నడుగులు, పడమరి నడుగులు, దక్షిణం అని చెప్పేసి దీర్ఘ చతురస్కారము ఒక బాక్స్ లాగా గీయించుకుని దీర్ఘ చతురస్కారం మనకు అక్కడ ఉన్నటువంటి సర్వేని పట్టుకుంటే ఆల్మోస్ట్ అవి గీస్తారు. ఎందుకంటే స్కేల్ పెట్టుకుని నాన్ స్కేల్లో తూర్పు నడుగులు, పడమరి నడుగులు, దక్షిణ నడుగులు, ఉత్తరం నడుగులు, రోడ్డు మనకు తూర్పు ఉంది, తూర్పు నడుగులు రోడ్లు ఉంది, అది సీసీ రోడ్డా ఏంటా అనేది క్లియర్గా మీకు ఒక స్కెచ్ ఇస్తారు. సో ఆ స్కెచ్ కూడా రేపొద్దున మీరు రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడు ఒక డాక్యుమెంట్లో తూర్పు రామారావు గారు ఉన్నారు 36 అడుగులు, దక్షిణం వెంకటేశ్వర గారు ఉన్నారు 42 అడుగులు అని పేరు అడుగులు కూడా మెన్షన్ చేసుకుంటే రేపు ఫ్యూచర్లో ఏంటంటే లాక్ అయి ఉంటారు. తరతరాలకు ఇచ్చే ఆస్తి కదా. మనం ఎప్పుడేంటంటే మనం ఆస్తి కొంటున్నాం అంటే చాలా జాగ్రత్తగా రూపాయి దాచుకుని కొంటాం. సో అలాంటి వాల్యుబుల్ ఆస్తిని మనం కాపాడుకోవాలంటే చుట్టుపక్కల హద్దులు ప్లస్ అడుగులు అన్నీ కూడా మనం యాక్యురసీగా వేసుకుని ఉన్నంత సేఫ్గా పెట్టుకుంటే నెక్స్ట్ తరానికి క్లియర్గా ఉంటుందని ఆలోచన. అలాగే ఇళ్ల స్థలాలు వచ్చేటప్పుడు ఎందుకంటే గ్రామ కంటాలు, మున్సిపాలిటీలు, పోరంబోకుల్లో చాలామంది ఇల్లు వేసేసుకుని అనుభవిస్తుంటారు. చాలామంది పోరంబోకుల్లోనూ ఇళ్ల స్థలాలు వాటిలో ఏంటంటే సరిహద్దులు ఉండవు. అవి ఎంజాయ్మెంట్ మాత్రమే జరుగుతుంది. సో ఎంజాయ్మెంట్ మాత్రమే జరుగుతుంది కాబట్టి గ్రామ కంటాలు కూడా 2 టైప్ గ్రామ కంటాలు ఉంటాయి. ఒకటి ప్రభుత్వ గ్రామ కంటాలు ఉంటాయి, ఇంకొకటి వచ్చేసి ప్రైవేట్ గ్రామ కంటాలు ఉంటాయి. ప్రైవేట్ గ్రామ కంటాలు ఆల్మోస్ట్ చాలా వరకు ఇప్పుడున్నటువంటి ప్రీవియస్ పోయిన గవర్నమెంట్లో చాలా వరకు 99% ఇంతకుముందు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి బిఎస్ఎన్లో పెట్టున్నారు. అంటే కొన్ని అటువంటి సర్వే నెంబర్లో చేయకూడదు, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని రిజిస్టర్ ఆఫీస్లో 22A అని కానీ ఇంకా కొన్ని సెక్షన్స్తో కొన్ని ల్యాండ్స్ లాక్ చేసి పెట్టారు. ఈ మధ్య ప్రీవియస్గా ఏం చేశారంటే దగ్గర ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా అవి రిలీజ్ చేశారు. ఎప్పటి నుంచో అనుభవం ఉన్నారు కాబట్టి మీరు పంచుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, ఒకరికి రాసుకోవచ్చు అని చెప్పేసి ప్రైవేట్ గ్రామ కంటాలు ఎప్పటి నుంచో మన రిజిస్ట్రేషన్ జరుగుతున్నవి ఉన్నాయి. అలాగే గవర్నమెంట్ గ్రామ కంటాలు కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే అనువుగా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. సో మీరు కూడా ప్రభుత్వ గ్రామ కంటాలు అయితే కనుక ఒకసారి మీరు ఉంటున్నటువంటి గ్రామ కంట సర్వే నెంబరు రిజిస్టర్ ఆఫీస్లో డాక్యుమెంట్ రైటర్నో లేకపోతే మీకు అవకాశం ఉంటే రిజిస్టర్ ఆఫీస్లోనో పలానా సర్వే నెంబర్లో ఉంటున్నాను నేను, పలానా విఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే నాకు ఈ సర్వే నెంబర్ ఇచ్చారు. సో ఈ సర్వే నెంబరు మనం సర్వే చేసుకోవడానికి మీ వెబ్సైట్లో క్లియర్గా ఉందా లేదా గవర్నమెంట్ది చేసుకోకూడదని ఉందా మనం ఎంక్వైరీ చేయించుకుని ఆ తర్వాత మనం డాక్యుమెంట్ రైటర్ గారి దగ్గరికి వెళ్తే వాళ్ళు మనం ఎలా చేయాలంటే రిజిస్ట్రేషన్ చేసి పెడతారు. రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీరు మస్ట్ అండ్ షుడ్ బి చెప్పుకోవాల్సింది ఏంటంటే, సార్ నేను ఎలాగో రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నాను, సో నాకున్న స్థలాన్ని క్లియర్గా సర్వే చేసి ఒక స్కెచ్ ఇచ్చి అలాగే హద్దులను క్లియర్గా రాసి నాకు రిజిస్ట్రేషన్ చేయండి అని రిక్వెస్ట్ చేయండి. సో అలా చేయించడం వల్ల రేపు ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే మీరు కనుక హద్దులు ఏం పోయినా సరే, ఎవరైనా సివిల్కి వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే, కోర్టుకి వెళ్ళినా సరే దాంట్లో పక్కగా మీ అడుగులు అన్నీ క్లియర్గా ఉంటాయి. కాబట్టి ఎవరు వచ్చినా సరే, ప్రైవేట్ సర్వేలు వచ్చినా ఎవరు వచ్చినా సరే హద్దుల్ని క్లియర్ చేసి మీకు ఇవ్వాల్సి వస్తుంది. సో హద్దులు అనేది చూపించండి, నా హద్దులు నాకు చూపించి మా స్థలం ఉంటే తీసుకోండి అని మీరు కూడా క్లియర్గా డిమాండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీరు మీ స్థలాన్ని ఉన్నటువంటి ఇళ్ల స్థలాన్ని జాగ్రత్తగా కాపాడడానికి కూడా అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్ తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ కూడా కొట్టడం మర్చిపోవద్దు. ఇంకా మీకు ఇళ్ల స్థలాల గురించి అలాగే ప్రీవియస్లీ మనకి ఏ టైప్స్ ల్యాండ్స్ ఉన్నవి, ఏ టైప్ ల్యాండ్స్ మనం యూటిలైజ్ చేసుకోవచ్చు, అలాగే ఎటువంటి ల్యాండ్స్లో మనం ఎన్నాళ్ళు మట్టి ఉంటే అవి మన హక్కు అవుతుంది, అలాంటి చిన్న చిన్న విషయాలు మంచి విషయాలు మీకు నేను షేర్ చేస్తాను. తప్పకుండా ఉంటాను ఫ్రెండ్స్. బాయ్.